మాట్లాడేది చెప్తాను. దాని వలన మీరు ఖచ్చితంగా శక్తివంతులు అవుతారు, ఖచ్చితంగా శక్తి అవుతారు. ఆ వేద ప్రమాణాలతో నేను చెప్తున్నాను. నేను సన్యాస జీవితం గడిపాను 45 రోజులు. మీలాంటి పుణ్యామ తల్లులు పెట్టిన భిక్షతో బ్రతికాను. ఈ మనస్సుని, శరీరాన్ని కాల్చి పరమేశ్వరుడి దగ్గర తెలుస్తున్న సత్యము, నీ మనస్సు అసాధారణమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. దానిని వినియోగించు. ఇన్నర్ ఇంజనీరింగ్ చెయ్యి. ఈ రోజు నుంచి నేను ఎలా మార్పు వస్తుందో నువ్వు చూడు. నీకు కర్మ స్వాతంత్రం లేదని చెప్పారు. ఫస్ట్ ఇది వ్యవస్థ అని చెప్పారు, ఇది ఏకం అని చెప్పారు. తర్వాత మీకు దానిలోని ఏకము భాగం నువ్వు కూడా. నీకు ప్రత్యేకంగా కర్మ స్వాతంత్రం లేదు. నీతో కలిసి నడవలసిందే, ఈ విశ్వంతో కలిసి నడవలసిందే. చిట్ట చివరగా నువ్వు దాన్ని సాధించుకోగలవు. ఎలా అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఈ శరీరంతో తొవ్వుతా ఉన్నావు, తొవ్వుతా ఉన్నావు. గుంట తొవ్వితే లోపల రత్నం ఉందని చెప్పింది. గుంట నువ్వు తవ్వక్కర్లా. ఉద్యోగంతో గుంట తవ్వబడింది, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇది నమ్ముతారా మీరు? సస్తే నమ్ము. ఆ సాగు పడలేక నమ్ముతామండి అంటారు కానీ నమ్మరు. ఒకడు ఈ కొండ అంచున నడుస్తున్నాడట, జారి లోయలో పడ్డాడట. పడంగానే వాడికి ఒక కొమ్మ దొరికింది. కొమ్మ పట్టుకొని ఏలాడుతున్నాడు. దేవుడా, ప్రభు, పరమేశ్వర, పరంధామ, అది మధ్యాంతరైతుడా, రామభూపాలుడా, కృష్ణ కాపాడు అన్నాడు. వచ్చాడు కృష్ణుడు వచ్చి హాస్పిటల్ కూర్చున్నాడు. ఈడు ఏలాడుతున్నాడు కదా, ఏందాడు చూస్తావు, కాపాడు అన్నాడు. ఆ 2 చేతులు వదిలిపెట్టు అన్నాడంట. కింద 150 అడుగులు లోయ. దేవుడు కాసేపు చూసి, నువ్వు వదిలే పో, ఎవరన్నా ఉంటే కాపాడండి, గొడ్డు వేసేవాళ్ళు కానీ పశువులు కాపాడు కానీ కాపాడండి అయ్యా, మీకు దండ పెడితే దేవుడికి లేడిక ఎందుకు ఇతడు వదిలిపెట్టమన్నాడు. ఏమైంది తర్వాత? అది భగవద్గీత అంటే. భగవద్గీత అంటే అది. వదిలిపెట్టగలవా? దేన్ని? ఆలోచనని. నీ ఐడెంటిటీయే అది. సాత్విక, రాజస, తామస గుణమనే నీ ఐడెంటిటీ. వదులుతావా అని అడిగాడు. ఎవరిని? బలి చక్రవర్తిని. వదులుతాను, ఇస్తాను నీకు అన్నాడు. గురువు చెప్పాడు, సస్తావరా ఇస్తే ఇక నువ్వంటూ ఏం ఉండవు అన్నాడు. ఏం జరిగినా సరే ప్రభు తీసుకో. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణి దాస్యామయం చన్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు బడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేటట్లుగా నీ గుణాలని నువ్వు త్యాగం చెయ్యాలి. చేస్తేనే ఇప్పుడు నిన్ను ఇంటికి పంపించేది 1 గంటలో వెనక పిలుస్తారు. కూర్చోండి, సరిగా చెప్తా ఎలాగ చెయ్యాలో. నీ గుణ త్యాగం అనేది నీకు ఖచ్చితంగా కలుసుబాటు ఎలా అవుతుందో. గుట్ట తీస్తే తప్ప దొరకదు కదా. కర్మ భగవంతుడు చెప్పాడు, పని ఇన్ఫీరియర్. దేని ముందు? బుద్ధి యోగ ధనంజయ. బుద్ధి యోగం ముందు చేత్తో కాలుతో చేసేటటువంటి పని చాలా ఇన్ఫీరియర్. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ. బుద్ధి యోగంతో గుంట ఓపెన్ అవ్వాలి, బయటికి రావాలని నువ్వు ధ్యానం చేయి. బుద్ధి యోగ ధనంజయ. బుద్ధ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. యుక్తులు జిత్తులు పడిన వాళ్ళందరూ సెకండరీ. ప్రైమరీ ఇది ఇంజనీరింగ్ ఇక్కడే జరగాలి. ఆ ఇంజనీరింగ్ చేద్దాము. సరి కూర్చోండి, ఇంకా అయిపోతున్నా టైం. మీ టైం కూడా అమ్మకడతా. మీరు నేను తేలాల. గుర్తుడు ధ్యానం ఎలా చేయాలి? ధ్యానము దరిద్రపైనే ఆలోచించాలి. నేనేమంటానంటే ఆలోచించు అంట. అనగానే మీరు ప్రపంచంలో లేని చండాల పైన ఆలోచించాలి. మీరు ఆలోచిస్తుంటాం మనము. అదే వేమన కనిపెట్టాడు, చెప్పాడు, అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాణి వలెను మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా. ఈశ్వరుడికి తెలుసు కదా. కాబట్టి ఎందుకు అక్కడ మనం ముసుకేసుకుని, ఈశ్వర నీకు నేను తెలుసు కదా, నువ్వు నాకు తెలియదురా. అదేమిటి ఈశ్వర? విశ్వం విష్ణువు, విశ్వం విష్ణుర్వశత్వ భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత వృద్భావ భూతాత్మ అని అన్నాను కదా సార్. అన్నావు, అది నీ పెదవులు. నీ హృదయం నాకు బహుదూరం. నువ్వెవడో నాకు తెలియదు. నీ హృదయమే నాకు కౌంట్. సో నీ హృదయాన్ని, నీకు ఇది ఇన్నర్ ఇంజనీరింగ్. భగవద్గీత ఈస్ ఇన్నర్ ఇంజనీరింగ్.
నాట్ అవుటర్ ఇంజనీరింగ్. ఈ గుంట్లు కట్టడాలు, ఈ ఆకాశం. ఓం హరి ఓం, బాగున్నావా హరి ఓం? హరి ఓం, బాగున్నాను హరి ఓం. లోపల ప్యూరిటీ ఉన్నదా లేదా అనేది. ఆ ప్యూరిటీ ఏంటంటే థాట్లెస్ స్టేట్ ఈస్ ప్యూరిటీ. థాట్లెస్ స్టేట్ ఈస్ ప్యూరిటీ. ఒక్కసారి అనవా, ఆలోచన రహితమైన స్థితే పరమేశ్వరుడు. హరి హరి హరి. హరి అంటే సర్వం హరించిపోయిన తర్వాత కల్మష గజ శ్రేణి హరి శ్రీ హరి. కల్మషాలతో కూడిన ఏనుగు లాంటివి అవన్నీ హరించుకుపోయిన తర్వాత ఉండేటటువంటి స్థితి ఉన్నదే అదే భగవంతుడు. దాన్ని కనుక ఎంతసేపు నువ్వు మైండ్ లో నిలబెట్టుకుంటావో అంత నీకు బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. ఇది నమ్ము నమ్ము నమ్ము, నువ్వు ఖచ్చితంగా శక్తివంతురాలు అవుతావు. నిన్నెవ్వరు ఏం చేయలేరు. దాన్ని సతలము అన్నాడు భగవంతుడు. సతలము అన్నాడు. సతలమందుండు నీవు, సుతలమందుండు నీవు, సుతలమందుండు నీవు. దానవ దైత్యుల సంగతి భూనిన నీ అసుర భావము మధ్యాహ్నముతో తొలగిపోవును. అదే సుతలం అంటే. సుతలమందుండు నీవు, సుతలమందుండ వేల్పులు వేడుకబడుదురయ్యా. బలి చక్రవర్తి దేవతలు కూడా సుతలమందు ఉంటానని, నేను ఉంటా సుతలమందు ఉంటానని వేడుక పడతారు. అందుండు వారికి, చక్కగా వినండి, అందుండు అంటున్నావా, అందుండు వారికి దుఃఖము ఇడుములు దుర్మరణములు ఆతురతలు నొప్పులు అందుండు వారికి ఉండవు ఉండవు ఉండవు. సుతలమందుండు నీవు, సుతలమందుండు నీవు, అందుండు వారికి దుఃఖములిడుములు దుర్మరణములు ఆతురతలు నొప్పులు అందుండు వారికి ఉండవు. నీ పంపు సేయని నిర్జరారాతుల నా చక్రమే తెంచి నరుకుచుండు. లోకపాలకులకు లోనుగా ఒక్కడ అన్యులంత వారనచట. నీకు ఎల్లపత్తు వచ్చి నిన్ను నేను రక్షించదా, కరుణతోడ నీకు కానవత్తు. నేను కాదు, పరమేశ్వరుడు నీకు కానవస్తాడు. సుతలమందుండు నీవు, సుతలమందున్న వారికి దుఃఖము ఇడుములు దుర్మరణములు ఆతురతలు నొప్పులు బీపీ షుగర్లు తగ్గుతాయి తగ్గుతాయి తగ్గుతాయి. నువ్వు ఆహారం ఎక్కువ తీసుకోవద్దు, శక్తిని డైరెక్ట్ గా తీసుకో. ఆహారం అయితే నీలో ఫ్యాట్ డెవలప్ అవుతుంది, శక్తి పని మాత్రమే చేస్తుంది. అది ఎలా చేయాలో నేను చెప్తాను. దాని ఎవిడెన్స్ కూడా మీకు దొరుకుతుంది. దొరికినాకనే ఈసారి నన్ను పలకరించండి, లేకపోతే ఈడు దౌర్భాగ్యుడని తేల్చేయండి. సరిగ్గా కూర్చోండి. శక్తి విశ్వమంతా కూడా శక్తిమయము. నీకు ధ్యానం చేయమంటారు, ఎందుకు చేయాలి? మా నాన్న అంటున్నాడు, ఒకటి చేస్తున్నాడు, మంచి పళ్ళు గింజలు డ్రై ఫ్రూట్స్ ఇవి తినండి. బజ్జీలు పునుగులు పదార్థాల్లో దొరికే మసాలాలు తినమాకండి. సరే అని నా దగ్గరికి వచ్చాడు. బజ్జీలు పునుగులు మసాలాలు తినండి, ఎందుకు మీరు గింజలు పళ్ళు ఎందుకు తినాలి అని అడిగాను అనుకో. ఆయన్ని తిని చదువుతాడు నా దగ్గర. భగవంతుడి గురించి కూడా చెప్తాను. మనసు ఆపుకో. ఎందుకు ఆపుకోవాలి? ఆపుకోకపోతే ఇది పుస్తకంలో వెనకాల ఉన్నాయి చూసా, హార్మోన్స్ అవి విజృంభించి నీ తాట తెస్తాయి. అది ఒక్క దీన్ని నాగుది. అది వ్యవస్థ, అది వ్యవస్థ సిద్ధాంతం అంతే. నువ్వు పడినరే అనుకో, లోపల ఉత్పన్నమయ్యి నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి నీకు దుఃఖము ఇడుములు దుర్మరణములు ఆతురతలు ఇవన్నీ ఆగాలి. సార్ ఆపంగానే ఆగిద్ది, మనం స్టార్ట్ చేయగానే వచ్చిద్దా? రాదు. బ్యాంక్ లో వేసుకునే విధానాన్ని నేర్పుతాను, మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు వచ్చి తీరుతాయి. ఒక ఆయనకి చెప్పాను, సత్ఫలితాలు వచ్చాయి. ఇతరులతో ఇవి చెత్త డిస్కస్ చెయ్యొద్దు. అక్కడికి వెళ్ళాను, మాకు క్షుద్ర విద్యలు నేర్పాడు ఒకడు. ఎత్తుపళ్ళు బట్టతల రాగాలు లాగుతున్నాడు. మాకు 5-6 క్షుద్ర విద్యలు. నన్ను కూడా తీసుకెళ్ళవా? ఈసారి వాళ్ళు పిలిచినప్పుడు తీసుకెళ్ళ, ఇంకో నేర్పిస్తారు క్షుద్ర విద్యలు. ఇది క్షుద్ర విద్య కాదు, ఇది భగవంతుని యొక్క సాక్షిగా నువ్వు పొందేటటువంటి శక్తి. దీనికి కొలమానం పారామీటర్ కూడా మీకు చూపించి పంపిస్తా. మోకాళ్ళ నొప్పులు, కడుపులో నొప్పి, దొక్క నొప్పులు, వాతము,
శ్లేష్మము, వీటన్నిటికీ మందులు ఇస్తా. ఇప్పుడు మీకు ఏం చెయ్యాలి అని అంటే, ఈ మనస్సు నాకు చెప్తాను, ఇప్పుడు ఆగిపోయింది. మనస్సు ఎక్కడికి వెళ్తుందో శక్తి అక్కడికి వెళ్తుంది. అందుకే నేను ఆలోచించవద్దు అనేది. నేను కూర్చొని ఆలోచిస్తా ఉంటా. చంద్రుని తీసుకొచ్చి కొద్దిగా సూర్యుడి దగ్గర పెట్టి కాల్చి గుండ్రంగా కాకుండా బారుగా చేసి భూమి చుట్టూ తిప్పాను అనుకో, మొత్తం కాంతి పడింది కదా అనుకుంటాను. ఒరే రవి, సరే మీ ఆవిడ వచ్చిందిరా, పోయింది. ఇది ఇందాక నేను అక్కడ సూర్యుడిని పెట్టి చంద్రుని సాగతి, దానికి కొంత శక్తి అయిందా లేదా, శక్తి ఖర్చు అయిందా లేదా, ఆ మొత్తం గంగపాలైపోయింది. ఈ విధంగా 60,000 సార్లు చేస్తా సాయంత్రానికి. ఇప్పుడు మీకు ఏది నేర్పుదాం అనుకున్నానో, మామిడి అలుసు కదా ఇంట్లో, మీకు శక్తి పూరణము, టైం అవుతుంది 5 నిమిషాలు, మీరు వచ్చారు 1 గంట. శక్తి పూరణము, ప్రాణ ప్రసారము 2 విద్యలు నేర్పుతా. ఇవి ఎవరితో కూడా మీరు చర్చించకూడదు. మీకు కావాలంటే క్రైస్తవ సాక్ష్యాలు చెబుతారే, అలాంటివి కూడా చెప్పిస్తా. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, మీకే సాక్ష్యం తెలుస్తుంది. తర్వాత మీకు భగవద్గీత మీద విపరీతమైన ప్రేమ కలుగుతుంది. ఇది నా మాటలు కాదు, అతడి మాటలే. పలికెడిది భాగవతము. ఇప్పటి వరకు నేను చెప్పిన నా సొంత తెలివి కాదు, కాకపోతే పని పాట నాకు తాను గీకి లాగిన ఇవి. పలికెడిది భాగవతము, పాట పలికించు విభుండు రామభద్రుండు. అటనే బలికెదా, నా పైచ్యం కలపనం. అటనే బలికెదా, అటనే పలికిన భవహరమగునట. నా పాపం మొత్తం కూడా తొలగిపోతుందంట చెప్పాడు భగవంతుడు. యయిదం పరమం గుహ్యాస్యతి భక్తిం వై పరాం కృత్వా మామే వైశ్యస్య సంశయః. ఎవరి అద్భుతమైనటువంటి రహస్యమైన ఈ గీతాశాస్త్రమును ఇతరుల హృదయాలలో వెలిగిస్తారో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఇది న తపస్కాయ న భక్తాయ కదాచన. భక్తి లేని వాడికి, నా యందు ప్రేమ లేని వాడికి, ఇటువంటి మనోశక్తుల్ని నమ్మని వాడికి ఎప్పుడు చెప్పబోకు, చెప్తే నీకు కూడా పోతే. అందుకని అతి జన సంసది, మీ ఇళ్ళ దౌర్భాగ్యంతో కలిసి విద్యలు ఏదైతే ఈ రోజు మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారో అది చెప్పిన వారికి ఉన్నది కూడా ఊడిద్ది, అది కూడా పోయి మోకాలు నొప్పి తగులుకుంటది. ఇది నా శాపం. మీకు మోకాలు నొప్పి పోవటానికి మీకు మంచి మాట చెప్తా. కడుపులో నొప్పి, డొక్కలో నొప్పి, ఇతర విద్యలన్నీ కూడా మీకు శరీరానికి సంబంధించినవి మీకు పోతాయి. పోవాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఇందా చెప్పని బ్యాంకు డబ్బులు లేవు, ₹1,00,00,000 రాసి ఇచ్చి లేకపోతే కోర్టుకి వెళ్తా అన్నాడు. అట్లాగే జైల్లో పెడతారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం దొరికినప్పుడల్లా పవర్ని డిపాజిట్ చేయాలి. దేని ద్వారా? మనస్సు ద్వారా. మనస్సు అనేది పరమ భావన అన్నాడు. పరం భావమజానంతో మమ అవ్యయం అనుత్తమం. ప్రతి మాటకు అర్థం చేద్దాం. పరం భావము, దీన్ని తీసుకునేటటువంటి ఆ భావన అజానంతో, తెలియకపోవడం చేత ఏమని అతడు అవ్యయుడని, అనంతుడని, ఎంత తీసినా తరగడని. ఈ విశ్వంలో ఉన్న శక్తి మీరు ఎంత తీసినా కూడా తరగదు. కొండలో బియ్యం తరిగిపోతాయి, 4 రోజుల్లో తరిగిపోయింది. దాంట్లో వచ్చిన శక్తితో నేను వర్క్ చేస్తున్నావు. అలా కాకుండా అవ్యయుడు ఒకడు ఉన్నాడు, అతడు నీవు వేరు కాదు. పరులెవ్వరు మేమెవ్వరు భావింపగా ఏకమగుట భావింపరు. ఎందుకని? తత్పరమ జ్ఞానము లేమిని పరులను తామంచుతో ప్రాణులకెల్ల. ఈ శక్తి మొత్తం వేరు, నేను వేరు అనే భావాన్ని విడిచిపెట్టు. దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తా. సరి కూర్చో, ఆలోచిస్తున్నాగా. సరి కూర్చోండి, సరి కూర్చోవాలి. కూర్చొని ఇప్పుడు సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం. నడుము, వెన్నెముక, మెడ, తల లంబకోణాలు ఉండాలి. అప్పుడు మాత్రమే నరాలన్నీ కూడా బ్రెయిన్ స్టెమ్ మొత్తం కూడా సభ్యమైన ఫ్లో ఉంటుంది. ఇలా కూర్చున్నా అనుకో బ్రేక్ వస్తుంది. నీళ్ళు ఇలా వెళ్ళేదానికి, నీళ్ళు ఇలా వెళ్ళేదానికి తేడా. అలా కూర్చున్న తర్వాత నువ్వేం చేయాలంటే, చూస్తానైనా చూడకుండానైనా సరే విశ్వంలోని శక్తిని గుంజు. చెయ్యేసి కాదు, మనసేసి. ఎలాగ సార్ అన్నప్పుడు
సహస్రారంలో నుంచి శక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా భావన చెయ్యి. ఏం కాదు, నీకు రూపాయి కూడా బాదు, వస్తుంది. ఇలాగ భావన చెయ్యి. వచ్చింది కదా శక్తి, దాన్ని ఇక్కడ డిపాజిట్ చేయి. ఉత్త గాలిని విడిచిపెట్టు, ఉత్త గాలిని విడిచిపెట్టు. అనంతమైన విశ్వంలో ఉన్న శక్తిని శ్వాసతో పాటుగా సహస్రారంలో నుంచి లోపలికి తీసుకో. తరువాత శక్తిని నీ బ్రెయిన్లో, నీ ఆజ్ఞాచక్రంలో దాన్ని డిపాజిట్ చేయి, ఇంకింపజేయి. శక్తిని ఇంకింపజేసిన తర్వాత ఉత్త గాలిని విడిచిపెట్టు. ఇలా చేస్తూనే ఉండు. దీని వలన నువ్వు వ్యర్థమైనటువంటి ఆలోచనల నుంచి విడుదలవుతావు. శక్తి నీకు డిపాజిట్ అవుతుంది. ఈ శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు అద్భుతమైనటువంటి, విశిష్టమైనటువంటి ఆత్మధైర్యంతో ఉంటారు. మీరు చేసే పనులు మీకు కలిసి రావటం మొదలు పెడతాయి. ఇది ఫస్ట్ ఫేజ్, శక్తి డిపాజిషన్, శక్తి పూర్ణము. దీన్ని వేదంలో మన భాగవతంలో ఎవరు చేశారంటే దధీచి మహర్షి చేశాడు. ఇవన్నీ అబద్ధాలు కాదు, సత్యాలు సత్యాలు సత్యాలు. నమ్మకపోతే నమ్మని వారికి సున్నాలు, నమ్మిన వారికి పుణ్యాలు. అజ్ఞశ్చాశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి, సంశయాత్మ వినశ్యతి, సంశయాత్మ వినశ్యతి. పరమేశ్వరుడు వదిలిపెట్టా చేయన్నాడు, 2 చేతులు వదిలిపెట్టన్నాడు. సంశయాత్మ అడదల్లా, తర్వాత ఎవడైతే రక్షించలే కింద పడ్డాడు. సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నా సుఖం సంశయాత్మనః. సంశయాన్ని పూర్ణంగా విడిచిపెట్టు. శక్తి శక్తి శక్తి, ఈ మొత్తం యొక్క శక్తి పరవళ్ళి తొక్కుతా ఉన్నది. అది నీకు నాయం ప్రకాశ, ఆ ప్రకాశము నీకు దృశ్యానికి రాకపోవడానికి కారణం ఏంటంటే సర్గేయాంతి పరంతప. పుట్టక ముందే నువ్వు యోగమాయ చేత, ఇంద్రజాలం చేత పట్టుపడ్డావు. కాబట్టి నీకు వీడు అట్టాగి చెబుతాడు, నేను శక్తి వస్తుందా, సాయం దాకా కూర్చొని అని బాగా పెడుతున్నావు, వచ్చేది నీకు. బట్ నువ్వు నమ్మగలగాలి. నమ్మి ప్రశాంతంగా కూర్చొని శక్తిని తీసుకొని సమయం అంతా కూడా 24 గంటలు నువ్వు ఇది చేయబోయే ముందు నీ బిడ్డల వంక ఒక్కసారి చూడు, నీ మనవ సంతానం వంక చూడు, దుఃఖితుల వెంక చూడు, పీడితుల వెంక చూడు. ఈ ప్రపంచంలో బ్రోకెన్ ఫ్యామిలీస్ తో భార్య భర్త విడిపోయి శరీర అవయవాలు లేకుండా జీవితం గడవటం కష్టమైన వాళ్ళందరి వెంక చూడు. వాళ్ళకి ఏదన్నా ఇద్దామని నీ మనసులో ఉంటే నువ్వు త్రికరణ శక్తితోటి ఈ కార్యాన్ని చెయ్యి. అనంత విశ్వంలో నుంచి శక్తి తీసుకుని లోపల పూర్ణం చెయ్యి. ఇది కొంతకాలానికి నీకు అర్థమవుతుంది. తర్వాత నువ్వేం చేయాలంటే, నీ కాలు నొప్పి వచ్చిందనుకో, ఈసారి శక్తి పీల్చుకునేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఇదే ప్రాణాయామం, అది కూడా కొంచెం చెప్తాను. ఇది ఎవరికి అంటే, ఇది ఎవరు గీతను నమ్ముతారో, ఎవరు నా యంద సూయాపరులై ఉంటారో వారికి చెప్పబోకు. కారణం, చెప్పినా ఉపయోగం లేదు. ఏతు ధర్మ్యామృతమిదం యుదోక్తం పర్యుపాసతే. ఈ అమృత తుల్యమైనటువంటి ధర్మాన్ని మీరు మీ జీవితంలో పాటించండి. ఖచ్చితంగా మీరు వన్ డేలోనే తెలిసిపోతాయి. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, దుఃఖల నొప్పులు ఉంటాయి, తర్వాత ఇంకా చెప్పుకోలేని బాధలు ఉంటాయి. దాని మీద దీన్ని పెట్టగలగాలి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోన్స్ తోటి చార్జ్ చేస్తున్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్లేట్ మీద ఇలా పెడతారు, చార్జ్ అయిపోయింది ఇది ఒక అరగంటలో. అలాంటి చూసారా మీరు? చూడలేదు కదా, తెలుసు. కార్లలో వీటిలో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్. నువ్వు కూడా శక్తి పోయినప్పుడే శక్తి ప్రేరణ, శక్తి ప్రసారం ఎక్కడ లేదో అక్కడ నీకు నొప్పులు బయలుదేరుతాయి. ఇప్పుడు నువ్వు ఈ కుర్చీలో ఇలా కూర్చున్నావు కదా, శక్తికి మనస్సుకి సంబంధం ఉంటది. ఈ విషయం అర్థమైన తర్వాత నీకు తెలుస్తుంది. ఇలా కూర్చున్నావు కదా, నువ్వు ఇలా లేకపో ఏం చేస్తావు అంటే ఇలా పెడతావు, ఇలా ఫస్ట్ పేజ్ ఇలా పెడతావు. అప్పుడు మనస్సుని ఇక్కడ పెడతావు, ఇది జారిపోవాలిగా ఖచ్చితంగా పెడతావు. మనస్సుని కొంత ఇక్కడ ప్రయోగించావు, ప్రయోగించిన తర్వాత దీంతో మన కాళ్ళు ఎలా పెట్టి లెగ్స్ పెడతావు, దీన్ని ఇలా చేస్తావు. కాబట్టి శక్తి మనస్సు అక్కడికి వెళ్లకుండానే ఈ కాళ్ళు ఇలాగా పొజిషన్ తీసుకున్నాయా? కాదు. శక్తి మనస్సు కలిసి పనిచేస్తాయి. నువ్వు మనస్సుని శ్వాసతోటి కలపాలి. ప్రతి ఇంటేక్ లో మనస్సుని పెట్టి శక్తిని తీసుకోవాలి. శక్తిని ఇక్కడ పంపించి దీని మీద పెట్టి లెగిసావు. కాబట్టి శక్తి మనస్సు కలిసి ఉంటాయి. అందుకే నేను ఆలోచించదు. ఎందుకంటే అంటే ఇందాక చంద్రుడిని సాగదీసి భూమి చుట్టూ తిప్పుతున్నావే, అదంతా కూడా దానికి కూడా శక్తి. నీ మనసు వెళ్ళింది కదా, శక్తి కూడా అక్కడ ఖర్చు అవుతుంది. నన్ను పిలవంగానే దడుచుకుని నేను వచ్చాను కదా,
అప్పుడు అక్కడ శక్తి మొత్తం కూడా వ్యర్థం అయిపోయింది, దానికి అవుట్పుట్ ఏమి లేదు. అదే శక్తిని కనుక నువ్వు వర్తమానం మీద పని మీద పెడితే అత్యద్భుతమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను, మీకు దొరుకుతుందో లేదో నాకు తెలీదు, బ్లైండ్ గా చెప్తాను. మనస్సు ఉపయోగించి నువ్వు శ్వాస ముక్కులోంచి పీలుస్తున్నా సహస్రారంలోంచి అనంత శక్తి వచ్చి నీ ఆజ్ఞా చక్రంలో డిపాజిట్ అవుతున్నట్లుగా నువ్వు భావన చెయ్యి. పరం భావమజానంతో మమ అవ్యయం అనుత్తమం. అనుత్తమైన ఎంత తీసినా తరగనివ్వండి అవ్యయుడైన ఆ పరమేశ్వరుడు శక్తి స్వరూపుడని, వ్యవస్థ అని దాన్ని తీసుకుని నీలోకి తీసుకుంటున్నావని, ఆ టైంలో నువ్వు ఏ ఆలోచన చేయటం లేదని, కంప్లీట్ ప్యూరిటీలో ఉన్నావని, ఈ ప్యూరిటీ చేత నీకు ఎటువంటి దుష్టము దుర్మార్గము కీడు చేడు జరగదని, త్రాయతే మహతో భయాత్ నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నా కొడుకు ఏమవుతాడు, నా కోడలు ఏమవుద్దు, నా అల్లుడు నా బిడ్డను ఏం చేస్తాడో, వచ్చే సంవత్సరం ఇది ఉంటుందో కూడదు. త్రాయతే మహతో భయాత్. ఎప్పుడు నా ఇహ అవిక్రమనాశోస్తి, ఈ ప్రపంచంలో నీకు దుష్టత్వం ఉండదు, తప్పుడు పని కూడా జరగదు. స్వల్పమప్యస్య ధర్మస్య, ఈ ధర్మాన్ని నువ్వు కొంచెం చెయ్యి. ఈ విశ్వమంతా ఏకస్వరూపమని, అతడు వ్యక్తి కాదు వ్యవస్థని, నీకు స్వాతంత్రం లేదని, నువ్వు వ్యవస్థలోకి జ్వరపడుతున్నావని, అప్పుడు నీవు మత్సంస్థామది గచ్చది, పరమేశ్వరుడు ఒకటేనని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూర్చొని చక్కగా మీకు అవకాశం వంట చేస్తా సరే, ఇదిగో ఇలా తీసి ఉప్పు వేస్తున్నా ఏం చేస్తున్నా సరే, ఈ శక్తి లోపలికి ప్రసారం అవుతుందని, ఇక్కడ అబ్జర్వ్ అవుతుందని చేస్తూనే 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 ఉండండి. ఇది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఈ మోకాళ్ళ నెత్తి మీద ఎలా ప్రయోగించాలంటే, శ్వాస తీసుకొని ఈ ఆజ్ఞా చక్రంలో నుంచి అది వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడ శక్తి సంచారం లేక నొప్పి ఉన్నదో అక్కడ శక్తిని తీసుకెళ్ళి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలి. నాకు మోకాళ్ళ నొప్పి వస్తే ఇక్కడి నుంచి అక్కడ నడిచేటప్పుడు తగ్గించుకుంటా. ఏం చేస్తాను, నేను సైకి చేస్తాను, మీరు అర్థం చేసుకోవాలి. కొత్త గాలి ముక్కుతో చదివేస్తాను. అనంత ఆకాశంలో నుంచి శక్తిని తీసుకుంటాను. దేనితోటి? మనస్సుతో. ఈ శరీరం ఎందుకు వచ్చి తగులుకుందో తెలుసా? నీ మనస్సు దరిద్రబాలంతో మంచి చేయబట్టాక ఇది వచ్చింది. ఇది కర్మ అనుభవించడం కదా. అనుగతమైన కర్మ ఫలం అందక పోవగా రాదు. మీరు వ్రాకిన భూమి దూరిన దిశల కేకిన ఎచ్చటనైన దాగినా నీ కర్మ విడవదు నిన్ను. అది ఎలా వచ్చి తగులుకుంది? ఆలోచనల చేతనే. ఇప్పుడు దాన్ని ఎలా వదిలించుకోవాలి? ఆలోచన చేతనే. ఆలోచన అనేది భావన. ఒకడికి భగవంతుడు పతాక గుర్రపండి దోరుకోమని రాశాడంట. పండి దోరుకుని బతికి ఇట్లాగే బతుకు అని చెప్పి రాశాడంట. సస్తున్నాడంట రోజు. ఏం చేసినా ఈ గుర్రపండి తప్ప నాకేం ఉండలేదు అన్నమాట. నా పట్టు దగ్గరికి వచ్చింది. ఏం చేద్దాం అన్న. ఏం రాశాడంట అన్న. గుర్రపండి దోరుకు బతికి సావమని రాశాడంట అన్నాడు. దాన్ని అమ్మేసేయి అన్నాడు. ఇటు దాన్ని అమ్మేసి కమ్మ తిరుగుతున్నాడు. ఇటు రాశాడుగా ఇంకో బండి తెచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. ఇంకో బండి వచ్చినాడు. దాన్ని కూడా తెగనమ్మ అయింది కాడు అన్న. రోజు అమ్ముతున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చి నీకు దండం పెడతారా, ఏదో రాశాను తోలుకోరా కొద్దిగా బాగా వచ్చేటట్టు చేస్తాను అన్నాను. అట్లాగే ఈ ఆలోచనే నిన్ను బంధీకృతం చేసింది కదా. దీంతో నువ్వు మళ్ళీ బయటపడాలి. ఎలా బయటపడాలి అని అంటే, ఈ ఆలోచన ఉన్నది దీన్ని భావరహితమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాలి. అనంతమైన రూపరస గంధము లేని పరమేశ్వరుడు శక్తిని శక్తికి ఏ రూపం ఉంటుంది? ఏ రూపం ఉండదు. అన్ని రూపములు అదే. సకలమవుతారయ్యు ఏది కాకయు ఉండు వెస్తు వెనుగంగదగు భాగవతమునందు. అతను నల్లగా ఎందుకున్నాడు తెలుసా? కానరాడు గనక. పద్మనయనమ్ములవాడు కృపాల సమ్ముపై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమవాడు నవ్వు రాజిల్లెడు మోమువాడగడు మీ పొదల మాట నల్లేడు గదమ్మ చెప్పరే. నేను పిలిచి ఆక్సిజన్ మాటున లేడా తల్లి? చెప్పు. ఉన్నాడు. అతడు ఖచ్చితంగా నీ దుఃఖాన్ని తీరుస్తాడు. ఇది సత్యము సత్యము సత్యము. ధ్యానం ఎలా చేయండి. తర్వాత దరిద్రాన్ని ఆలోచించడం నేర్చుకోండి. సాలున్నారా? ఎల్లారు. దరిద్రం ఆలోచించండి. ఆలోచిస్తున్న సంగతి మీకు తెలియాలి. ఆలోచిస్తున్న సంగతి మీకు తెలియాలి. తర్వాత ఆలోచన ఆపినప్పుడు ఉండేటటువంటి ఆ నిశ్చల నిర్మల నిర్వికార స్థితి హరి. హరి అంటే వేరొకడు ఎక్కడూ లేడు. మొత్తం హరించిపోయినటువంటి దివ్యస్థితి. అక్కడ నీకు విపరీతమైన శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే శత్రువు వచ్చినా కూడా వ్యతిరేక పడకుండా ఉండడం.
యం హి నావ్యధయంతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం స అమృతత్వాయ కల్పతే. నువ్వు అమృతాన్ని పొందుతావు ఎప్పుడు? పగలు కదా. అప్పుడు నువ్వు సమశత్రువు మిత్రేచ ఆ సమభావాన్ని ఎలాగ తీసుకొస్తావు అంటే, నువ్వు ఈ మనస్సులో శక్తిని పెట్టాలి. చంచలమయ్యేటటువంటి దానిని ఆపగలగాలి. భగవద్గీత యొక్క అనంతమైన లక్ష్యము స్థిరత్వము, స్థిరత్వము, స్థిరత్వము. భగవంతుడు అంటే స్థిరము. ఏం చేసిన వాడిని ఏం చేయలేవు. అచ్చేత్యో యమదాఖ్యో యమక్లేద్యో సోక్షయ్యేవచ. కత్తులు తెచ్చి నరకలేవు, అగ్ని పెట్టి కాల్చలేవు, నీరు పెట్టి తడపలేవు, నీళ్ళలో ముంచలేవు. అటువంటి వాడి నిత్యుడు, స్థిరుడు, అచలుడు, సనాతనుడు. అతడి నువ్వేం చేయ, నువ్వు అతిగా మారగలవు. ఎప్పుడు? వెన్ యు ఆర్ ఇన్ థాట్లెస్ స్టేట్, ఆలోచన రహితమైనటువంటి స్థితిలో ఎప్పుడుంటావో, క్రోధ లోభ మోహాలన్నీ విడిచిపెట్టి నువ్వు ఈశ్వరుడు ఒక్కటే. పూర్ణంగా చెప్పలేదు. శక్తిని తీసుకోవడం, డిపాజిట్ చేయడం, చేయగా కొన్ని తర్వాత ఈ శక్తిని తీసుకువెళ్ళడం. ఎక్కడ శక్తి సంచారం లేకుండా నొప్పి ఉన్నదో అక్కడ పెట్టడం. అది ఖచ్చితంగా ఎవరి విషయంలో సత్యమై అది తగ్గుతుందో వాళ్ళందరికీ ఫ్రీ ఉన్నదే. దీంట్లో మెంబర్షిప్ ఇస్తాం. లేకపోయినా కూడా తగ్గిందని చెప్పారనుకో, మీకు కొన్ని పరీక్షలు పెట్టి పట్టుకుంటాం. ఈ భగవద్గీత పాడుకునే గ్రంథం కాదు. కానీ వినుకున్నారా? ఇది లేరండి, మేము లేదండి. ఇగో భగవద్గీత 5,000 మందితో పారాయణం చేయించాం. ఒక కుటుంబం సార్, ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు ఎంత ఉందా? ఇంకా బాగుంటుందో చూసుకో. ఇదిగో ఇంకో పాట నేర్తాను, రాసేది. ఇగో భగవద్గీత పారాయణం చేస్తుంటారు. 1000 మందితో పారాయణం చేయించా నేను. అంతేనా? నేను 5,000 మందితో చేపించుకో, చూసుకోండి. ఈ పారాయణం చేయాలి. ఎందుకో తెలుసా? అర్థాలని పాడు చేస్తారు భాష్యకారులు. యథార్థమైన శ్లోకాన్ని ఎవరు పాడు చేయలేరు. కానీ అదే మన లక్ష్యం కాదు. దాని అర్థం తెలియాలి. శ్లోకం నోటికి రావాలి. మా పసిబిడ్డలు చెప్పింది అది. శ్లోకం నోటికి రావాలి, శ్లోకార్థం తెలియాలి, జీవితంలో వాడాలి. అప్పుడే నువ్వు దానికి పూర్ణమైనటువంటి లాభాన్ని పట్టుకోగలుగుతావు. ఇప్పుడు ఒక తెగ ఉన్నారంట, కొండ అంచులు ఉంటారు. వాళ్ళు రోజు అందరు కలిసి పాట పాడుకున్న తర్వాత అప్పుడు అన్నం తింటారంట. ఆ పాట ఏంటంటే మీకు రాశాను, దీని అర్థం ఏంటో తెలియదు అంటే చెప్తున్నా. భగవద్గీత గానం, జానపద గానంలో తూర్పు దిక్కున తలుపు తెరుచు, తలుచుకుంటే తెరవు దొరుకు, పాడి పాడి పరవాసించి పండుకుంటే అలసిపోయి, రాతి బొమ్మ రతనమౌనా, చిత్ర దీపం కరదీపికమౌనా. ఈ బొమ్మ ఇక్కడ చీకటి కొన్నానుకో, నేనేం చేశానంటే ఒక బొమ్మ గీసా. దీపం బాగా వెలుగుతున్నట్టుగా బొమ్మ గీసి ఇక్కడ కట్టగానే వెలుగు వచ్చిద్దా? రాదు. అట్టాగా దీన్ని పట్టుకొని నువ్వు గానం చేసి పాడి అలసిపోయినా కూడా ఏం లేదు. ఈ పాట పాడుకున్నారంట కోయి వాళ్ళు. వాళ్ళలోంచి ఒకడు పుట్టుకొచ్చాడు. వాడంట నేను చేసి అర్థం దాన్ని బాగా లాగి ఆన్లైన్ అడిగి తెలుసుకున్నానంట. తర్వాత అక్కడ రాతి బొమ్మ ఇలా ఉందంట, ఇలా అంటే రెండో చెయ్యి ఇలా పెట్టింది. అక్కడ పెట్టి బాగా తవ్వాడంటే అది తూర్పు దిక్కునుంది వాళ్ళ ఊరికి. బాగా తవ్వితే బాగా లోతుకెళ్ళిన తర్వాత విపరీతమైన ధనం ఉందంట. ఆ వంశం మొత్తం కూడా అద్భుతాన్ని సాధించింది. అట్లాగే నువ్వు పాడి అలసిపోయి పండుకుంటే రాతి బొమ్మ రతనమౌన. ఈ భగవద్గీత నువ్వు రాగా లాగి 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 సన్యాస కర్మ కదా, సన్యాస కర్మ అట్టనాలి, మూతిలో పెట్టనాలి. నీకేమి రాదు. ఇందులో ఏముందో దాని అర్థాన్ని జీవితంలో వాడితే ఖచ్చితంగా నీకున్నటువంటి సకల దుఃఖాలు కూడా తొలగిపోతాయి. మీకు ఇస్తున్నటువంటి చిన్న శాంపుల్ ఇంకా అనేకం ఉన్నాయి. ఇతరులను కూడా నువ్వు ప్రభావితం చేయగలవు. కాలం బాగోలేదు, మన బిడ్డలు మన మాట వినరు. కానీ వాళ్ళని కూడా నువ్వు కంట్రోల్ చేసే పవర్ నీకు వస్తుంది. ఏం చేయాలో కోర్సు ఒకటే, భగవద్గీత ఒక్కటే కోర్సు. దాన్ని నువ్వు విపరీతంగా శోధన చేయాలి. దాని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, సాధన చేయాలి. ఎందుకు ఈ సావంతా? నీ బిడ్డలంక ఒక్కసారి చూడు. నీ బిడ్డలు మనవ సంతానం వరకు ఒక్కసారి చూసి వాళ్ళ భవిష్యత్తుని చేయగలిగినటువంటి అవకాశం ఒకటి ఉన్నది. దాని పేరే గీత యొక్క అంతరార్థాన్ని హృదయంలోకి తీసుకుని జీవన విధానంగా మార్చుకుని దాన్ని తిరిగి వినియోగించాలి. దానికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వడానికి ఇది ఉన్నది. తర్వాత మీరు కూడా తెలుసుకున్న ఈ సత్యాన్ని అందరికి కూడా తెలియజెప్పాలి. ఎక్కడెక్కడ దుఃఖం ఉన్నదో ఈ ప్రపంచంలో చెప్పనలవిగానంత దుఃఖం ఉంది అని బయటకు రాదు. బయటకు వచ్చేటప్పుడు, పెళ్లిళ్ళకి వచ్చేటప్పుడు ఇలా టక్కలు చేసుకొని బెడ్లు పెట్టుకొని సెండ్ కొట్టుకొని వస్తాం. దాని లోపల ఎనలేని వేదన, దుఃఖము, బాధ. ఈ ప్రపంచము దుఃఖాలయము శాశ్వతం.
దీనిలో పుట్టిన నీవు నిరంతరము నన్ను భజింపము, నా ప్రేమ కృప నా కరుణల చేత దుఃఖము నుండి మీ విడుదల వదులు అని భగవంతుడు చెప్పాడు. కొత్త మాటలు చెప్పడు కొత్త మాటలు చెప్పాడని నువ్వు అనుకుంటే అది నీ కర్మ. భగవంతుడు ఏం చెప్పాడో అది పూర్ణంగా సత్యమని నమ్మండి, దాన్ని జీవితంలో ఆచరించండి, ఖచ్చితమైన అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. మీరు ఏమేమి సాధించగలరో నొప్పులు అని చాలా చిన్న విషయాలు. ఇతరులతో చర్చించవద్దు, మీరు చేసి మీకు మీరే సత్యాన్ని తెలుసుకోండి. తర్వాత ఇతరులను కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు. దాన్ని ప్రాణ ప్రసారణం అంటారు. ప్రాణ ప్రసారం అంటారు. అవి చైనాలో కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు. అది హీలింగ్ ప్రాక్టీస్. అవన్నీ వైద్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు భగవద్గీతలో అంతర్నిహితంగా వివరించబడి ఉన్నాయి. దీని వల్ల నువ్వు డబ్బు, నీ వ్యవహారం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా సాధించగలవు ధనాన్ని. తర్వాత ఖచ్చితంగా నీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ బాంధవ్యాలు బాగుంటాయి. తర్వాత సమాజంలో నీకు విలువ ఉంటుంది. నువ్వు చేసే పనులలో ఎవరు చూస్తున్నారు, ఏమైంది, ఇలా చేస్తే లోపల అంతరంగంలో పచ్చి బూతులు తిట్టుకుంటూ ఉంటే వచ్చేవాడు దరిద్రుడా సన్నాసవాడా అని తిడతావు. ఎందుకని? వాడి శత్రువు కనుక. దాని వలన నువ్వు ఎంత నష్టపోతున్నావో నీకు తెలిసినప్పుడు నువ్వు అలాంటి పని చేయవు. ఆలోచన పాము కన్నా కూడా భయంకరమైనది. దాని దగ్గరికి రానివ్వకూడదు. ఆలోచనని ఎప్పుడు కూడా నిర్మల, నిర్వికార, నిర్గుణ, నిరంజన ఆ సత్య స్వరూపుడితో కలిసి ఉండటం అంటే ఆ రథం మీద కూర్చున్న ఆయన ప్రభు జగన్నాథ అని అంటాం కాదు. దాని యొక్క అంతరార్థమైనటువంటి మౌనాన్ని, సత్యాన్ని నీ మనసులో నిలుపుకోగలగాలి. ఇంప్యూరిటీ అనేది థాట్ ఈజ్ ఇంప్యూరిటీ. థాట్ అనేది పరమ మకిలి, మలినము. అది సత్యము కాదు. జరిగిపోయిన దాని మీద నీ మనసు వెళ్ళి పొదుగుతూ ఉంటుంది. అయిపోయినది నీకేమిస్తుంది? కాబట్టి కాలం వ్యర్థం చేసుకుంటున్నావు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, వర్తమానంలో ఉండటం ఒకటే. నీకు ఇవ్వబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ మనస్సు అనే శక్తిని గంగపాలు చేసుకోవద్దు. నువ్వు ఖచ్చితంగా శక్తివంతురాలు అవుతావు. నీకోసమే నేను ఎందుకు పరితపిస్తున్నానంటే, కుటుంబాన్ని దిద్దేది నువ్వే, నాకు జన్మనిచ్చింది నువ్వే, నన్ను సన్మార్గంలో పెట్టేది నువ్వే. కుటుంబం అనే ఆ పడవ, ఆ స్ట్రక్చర్, దాన్ని నడుపుతున్న మాలివి నువ్వే. కాబట్టి నేను వేడుకుంటూ ఉన్నాను, ఏది నేను చెప్పానో అది ఇక్కడే తెలిపేయద్దు. తల్లి, అమ్మ, దాచుకో. ఇది బోధ కాదు, నీ పాదాలకు నీ చేసిన పూజ ఇది. ఇది నేను వేరుగా ఏం చెప్పలేదు. నీ శక్తిని, నీ పరిమళాన్నే పూచి నీ కీర్తి రూప పుష్పం ఇది తల్లి. దీన్ని సాధన చెయ్యి, శక్తి నందు బిడ్డలకు నేర్పు. మనమంతా కలిసి పని చేద్దాము. వీళ్ళు మీకు ఇంకా చెప్తారు. ఈ స్ట్రక్చరు, ఈ జ్ఞాన వృక్షం అనే దాంతో నీ దుఃఖాలన్నీ మనం పంచుకుందాం. భగవంతుడి జ్ఞానంతో జత కలిసి నీ నిత్య శత్రువు అయినటువంటి ఈ వైరుని సమూర్ణంగా నశింపజేసి ఈ రాజ్యాన్ని పరిమళ భూయిష్టమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆయన చరణాల బిందాల సోకినటువంటి దివ్యధామం లాగా దీన్ని మార్చుకుందాము. కృష్ణ అర్పణం.